ప్రేమ గల ప్రభా, జీవం గల ఉదయకాల సమయంలో నీ పాదాల చేత పాము తీసుకొచ్చినందుకై నీకెంతో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మహాగణుడు, మహోన్నతుడు తండ్రి నైనా ఆయన ఆ పరలోకంలో తండ్రి నైనా ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి జీవించేటువంటి గొప్ప దేవుడవు తండ్రి. ఆయన నిన్ను సమీపించేటువంటి భాగ్యం మాకు అనుగ్రహించినందుకై నీకెంతో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన మమ్మను నీ బిడ్డలుగా చేసి ప్రభా శ్రేష్టమైనటువంటి రక్షణను మాకు అనుగ్రహించి మీ పాదాలు చెందుకొచ్చేటువంటి భాగ్యము మాకు ఆ తండ్రి మీ బిడ్డలకు అనుగ్రహించినందుకై నీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా వాక్యాన్ని నాకు విరచి మీరే పంచిపెడుతురని నడుచుకుంటున్నాను తండ్రి. ఆయన అపొస్తలుల కార్యంలో మీరే పౌలుతో మాట్లాడుతూ వచ్చారు కదా, నీ నోటిని బాగా తెరువుము, నిన్ను నీ నోటిని నింపేదనని సెలవిస్తూ వచ్చా తండ్రి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటారండి అయోగ్యురాలను ఆయన మీరే వాడుకుంటురమని అడుగుచుంటున్నాను తండ్రి. ఆయన మీరే జ్ఞాపకం చేసుకొని నా ద్వారా మీరే మాట్లాడుతురమ్మని అడుగుచు. ఆయన ఈ కొద్ది చిన్న ప్రార్థనని ఆలపిస్తారని అడుగుచు. ఈ కొద్ది ప్రార్థనని ప్రభావాన్ని పాదాల చెంది సమర్పించుకుంటున్నాను మా తండ్రి. ఆమె ఆమేన్. ఆమేన్. సకాల సమయంలో వాక్యంలోకి వెళ్ళక ఇంకొక ముఖ్యమైన వరుస ఒకటి చూసుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళాను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళాను. అయితే ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు రోజు డైలీ పోర్షన్ చదువుకుంటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను. అయితే ఈ అధ్యాయంలో 11వ అధ్యాయంలో 8వ వచనంలో ముఖ్యంగా ఒక మాట ద్వారా దేవుడు నన్ను హెచ్చరిస్తూ వచ్చాడు, దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, ఇంగ్లీష్ లో ఎలా ఉందంటే బై ఫెయిత్ అబ్రహాం ఒబేయడ్ అని ఉంది. అంటే విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడ్డాడు. అయితే ఫస్ట్ దాంట్లో కలిగింది ఏంటంటే విశ్వాసం తర్వాత విధేయత. సో ఈ విశ్వాసము విధేయత అనే ఈ రెండిటి మధ్య రిలేషన్షిప్స్ గురించి ఎలా వచ్చింది, విశ్వాసం వల్ల విధేయత ఎలా వస్తుంది అనేది, ఆ రెండిటి మధ్య రిలేషన్షిప్ ఎలా వస్తుంది అనేది వాటి గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకోవడానికి ప్రయత్నిస్తాం. అయితే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 7 వరకు మనం చదువుకుందాం. నేనే తొందరగా చదివేస్తాను. అయితే అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసురైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవారు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేం కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దాంతో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. అయితే ఈ అధ్యాయంలో ఎలీషా ప్రవక్త గురించి మనం వినే ఉంటాము. ఇక్కడ ఒక విధవరాలు ఉంది. ఈ విధవరాలు ఏం చేస్తుందంటే, ఈ విధవరాల గురించి మనం చాలాసార్లు మెసేజ్ వినే ఉంటాము. అయితే అందరికీ ఒక ఐడియా ఉండే ఉంటుంది. అయితే కొన్ని విషయాలు దీంట్లో మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే ఈ విధవరాలు ఎవరు? మొదటగా ఈ విధవరాలు ఎవరు? ఈ విధవరాలు ఎవరంటే ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య. సో ఈమెకున్న క్వాలిటీస్ చూద్దాం. ఈమె మొదటగా ఎవరంటే ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య.
అయితే ఈమెకేం జరిగిందంటే వాళ్ళ భర్త చనిపోయాడు. ఆమె పెనిమిటి చనిపోయాడని చెప్పి పెనిమిటి చనిపోయిన తర్వాత ఏం జరిగింది? అయితే ఏం జరిగిందంటే ఆమె ఏదో అప్పుల్లో ఉంది. వాళ్ళ కుటుంబము అప్పుల్లో ఉన్నప్పుడు అప్పులవాడు ఏం చేశాడంటే, ఆ అప్పులన్నీ వీళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, వాళ్ళ ఇద్దరు కుమారులను దాసులుగా తీసుకెళ్ళడానికి వచ్చారు. మనం లేవి కాండంలో చూస్తాం. లేవి కాండంలో చూస్తాము. ఇంకా రూతు గ్రంథంలో గూడా మనం చూస్తామనమాట. వారికి అప్పులు వాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లల్ని తీసుకెళ్ళి దాసులుగా ఉంచుకుంటారు. అయితే సునాద సంవత్సరం వచ్చినప్పుడు వారిని విడిపిస్తారు. ఇదంతా మనకు ఐడియా ఉన్న పరిచయం ఉన్న భాగమే. అయితే ఇక్కడ ఈ విధవరాలికి ఏం జరుగుతుందంటే, ఈమె మొదటగా ఒక విధవరాలు. తర్వాత ఈమెకి ఇద్దరు పిల్లలున్నారు. ఈమె భర్త చనిపోయినాడు. అయితే ఈమెకి చాలా అప్పులున్నాయి. అప్పులుంటే భర్త చనిపోయిన తర్వాత ఇంక వాళ్ళ అప్పుల వారొచ్చి ఆమెని, కుమారులని దాసులుగా తీసుకెళ్ళడానికొస్తారు. అయితే మొదటగా ఈమె ఏం చేసిందంటే, మొదటగా ఈమె చాలా అప్పులున్నాయి గదా! ఏం చేయాలి? ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఏం చేయాలో అర్థం గాక పక్కింటి వారికి, ఎదురింటి వారి దగ్గరికి అటు, ఇటు ఎక్కడికి పరిగెత్తకుండా మొదటగా ఏం చేసిందంటే, ఎలీషా యొద్దకు వెళ్ళింది. ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఫెయిత్. ఈమె ఏం చేసిందంటే, దీంట్లో ఈ వీడియోలో మనం చూసేదేంటంటే, ఈ విధవరాల్లో ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఫెయిత్ ఏంటిదంటే, కమింగ్ టు ఎలీషా. ఎలీషా దగ్గరికి మొదటగా వెళ్ళింది. అయితే ఇటు, అటు ఎక్కడి దగ్గరికి వెళ్ళకుండా ఎలీషా దగ్గరికెళ్ళింది. అయితే ఈమె గురించి ఒక మాట ఇక్కడ ఒక 4 అధ్యాయంలో ఈ యొక్క మాట మనం చదువుకుందాము. హ్మ్. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. హ్మ్. యూ నో దట్ యువర్ సర్వెంట్ ఫియర్డ్ ద లార్డ్, బట్ ద క్రెడిటర్ హాస్ కమ్ టు టేక్ మై 2 చిల్డ్రన్ టు బి హిస్ స్లేవ్స్ అనండి. అయితే ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చంటే, ఈమె ఒక దైవ భక్తి గల కుటుంబం నుంచి వచ్చిన స్త్రీ అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈమె ఒక దైవ భక్తి గల స్త్రీ అయిండొచ్చు. భర్త గూడా దైవ భక్తి గల వాడై ఉండి, దేవుని యందు భయం కలిగిన వాడై ఉన్నాడని మనం అర్థం జేసుకోవచ్చు. ఈ యొక్క వచనాన్ని బట్టి. అయితే ఈమె ఇక్కడ ఈ సిట్యుయేషన్‌లో ఇట్లాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఆమె యొక్క ఫెయిత్‌ని ఆమె కనపరుస్తా వచ్చింది. అయితే మొదటగా ఎలీషా యొద్దకు వెళ్ళడం వల్ల ఆమె యొక్క ఫెయిత్‌ని కనబరుస్తా వచ్చింది. సెకండ్ స్టెప్ ఆఫ్ ఫెయిత్ ఏంటంటే ఎలీషా దగ్గరికి వెళ్లి చెప్తుందనమాట. ఇట్లా మొన్న ఇద్దరు కుమారులని దాసులుగా తీసుకెళ్ళడానికి ఇలా వచ్చారు. అప్పుల వారు వచ్చారని చెప్పినప్పుడు ఎలీషా ఒక మాట అంటాడు. 5వ వచనంలో చూద్దాం. నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది అది నాకు తెలియచెప్పుమనెను. అందుకామె నీ దాసురాలినైన నా ఇంటిలో నూనె కుండ ఒకటున్నది. అది తప్ప మరేమీ లేదని చెప్పింది. అయితే నా ఇంట్లో ఒక్క నూనె కుండ ఒక్కటే ఉంది. ఇంకేమీ లేదు అని ఎలీషాతో చెప్తాను. అయితే ఎలీషా ఏమంటాడు? నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరువు పుచ్చుకొనుము. అయితే అందరి దగ్గరికెళ్ళి పాత్రలన్నిటిని ఎరువు పుచ్చుకొని తీసుకొనొచ్చి తర్వాత ఏం చేయమన్నాడు? తలుపేసుకొని లోపలికెళ్ళి ఆయిల్ అంతా ఆ నూనె పాత్రలన్నిటిని నింపమని చెప్పి నిండినవి ఒక తట్టున ఉంచమని చెప్పి ఆమెతో సెలవిచ్చినాడన్నమాట. ఆమె వెంటనే ఎలీషా చెప్పిన వెంటనే ఒబే చేసింది. ఎలీషా చెప్పిన వెంటనే ఆలోచించలేదు. అరే! నాకు వాళ్ళు ఎరువు ఇస్తారా? నేను ఆల్రెడీ అప్పు ఉన్నాను గదా! నేను అడిగితే పాత్రలు ఇస్తారా లేదా? అని ఆయన దగ్గర గూడా ఒక ప్రశ్న గూడా లేకుండా, ఒక డౌట్ గూడా లేకుండా వెంటనే ఆమె విధేయత చూపిస్తా వచ్చింది ఎలీషా యొక్క మాటలకి. అయితే ఆమె ఏం చేసింది? అవి పాత్రలన్నిటిని ఎరువు పుచ్చుకొని లోపల రూమ్‌లోకెళ్ళి ఏం చేసింది? ఆహ్, ద అప్పుడు ఆమె ఎళ్లి ఏం చేసిందంట? ఈ యొక్క 5వ వచనం, 6వ వచనంలో ఉంది. ఆమె తన యుద్ధ నుండి పోయి తానును, కుమారులును లోపల నుండి తలుపు మూసి, కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయెను. అయితే ఈ పాత్రలన్నిటిని ఒక చోట కలెక్ట్ చేసింది. నూనె అంతా పోస్తూనే ఉంది. వాళ్ళ ఇద్దరు కుమారులని ఎదురుగా నిల్చోబెట్టుకుంది. అడుగుతూ ఉంది. నూనె నూనె ఏసి ఫిల్ చేస్తా ఉందన్నమాట. ఫిల్ చేస్తా ఉంటే లాస్ట్‌కి పాత్రలన్నీ అయిపోయేసరికి పాత్రలన్నీ అయిపోయేసరికి నూనె రావడం నిలిచిపోయిందంట. నెక్స్ట్ ఈమె ఏం చేయాలి? నూనంతా ఫుల్‌గా వచ్చేసింది గదా! అన్ని పాత్రలన్నీ నింపుకుంది గదా! ఈమె యొక్క సొంత జ్ఞానం ఇక్కడ వాడట్లేదన్నమాట. అయితే ఈ నూనంతా ఫుల్‌గా ఉంది గదా! నేను ఏదో ఒకటి చేయొచ్చు గదా! ఈ నూనెతో అనే ఆలోచన తనకి రాలేదు. నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుందంటే మళ్ళీ వెంటనే ఎలీషా దగ్గరికెళ్ళింది.
అది ఒక థర్డ్ స్టెప్ ఆఫ్ ఫెయిత్. ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఫెయిత్ ఏం చేసిందంటే ఎలీషా దగ్గరకు వెళ్తా వచ్చింది. ఎవరిని ఆశ్రయించకుండా ఈ లోకంలో ఇటు చుట్టుపక్కల వారిని వీరిని ఆశ్రయించకుండా ఎలీషా దగ్గరకు మొదటగా వెళ్ళింది. సెకండ్ స్టెప్ ఏంటంటే ఆయన చెప్పిన మాటలకు ఆమె లోబడతా వచ్చింది. ఎటువంటి డౌట్ లేకుండా, ఎటువంటి ప్రశ్న లేకుండా అదే నాకు ఇస్తారా ఎలీషా గారు, ఇస్తారా అండి అని ఏమనకుండా, క్వెషన్ చేయకుండా ప్రవక్తని మాత్రం క్వెషన్ చేయకుండా ఆమె ఒబీడియన్స్, విధేయతను చూపిస్తా వచ్చింది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏం చేసిందంటే ఆమె ఆయన చెప్పిన మాటకు లోబడిందే కాక ఆమె అన్ని పాత్రలన్నిటిని నింపింది కాక ఆమె ఏం చేసింది, నింపిన తర్వాత ఏం చేయాలి అని చెప్పి మళ్ళీ దైవజనుడి దగ్గరకు వచ్చి అడుగుతా వచ్చింది. అయితే 7వ వచనం చదువుకుందాం. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. అయితే ఆమె ఏం చేసింది, దైవజనుడు ఇలాగా దైవజనుడి దగ్గరికి వెళ్ళగానే దైవజనుడు ఏం చెప్పాడు, అయితే నూనెంతటిని అమ్మి నీ అప్పంతటిని తీర్చుకో అని చెప్పాడు. ఈమె యొక్క కంప్లీట్ డిపెండెన్సీని మనం చూస్తామన్నమాట. అయితే ఒక్క విషయంలో కూడా సాకు చెప్పకుండా, ఒక్క విషయంలో కూడా డౌట్ లేకుండా, ఎక్కడ ఆమె డిజోబీడియన్స్ చూపించినట్టు ఇక్కడ ఈ వాక్య భాగంలో మనకు కనిపించట్లేదు. అయితే ఈమెలో ఫస్ట్ ఏముంది, విశ్వాసం ఉంది. ఈమె యొక్క దైవభక్తి గల కుటుంబం నుంచి వచ్చింది. ఈమెలో దైవ భయం ఉంది. బహుశా దేవుని గురించిన నాలెడ్జ్ కూడా ఈమెలో ఉంది. ఎందుకంటే ఈమె ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య. అయితే ఈమెలో ఉన్నటువంటి విశ్వాసం ద్వారా తను విధేయత చూపిస్తా వచ్చింది. అయితే ఈ స్త్రీలో ఈ ఉన్న విశ్వాసాన్ని బట్టి, విధేయతను బట్టి తన అప్పులన్నిటినీ క్లియర్ చేసుకొని తన కుమారులతో సంతోషంగా ఉంటూ వచ్చింది. 7వ వచనంలో చివరి భాగంలో మనం చూసినట్లయితే అప్పు తీర్చి మిగిలిన దాంతో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. సో ఆమె ఇంకెటువంటి అప్పులు లేకుండా పిల్లలతో సంతోషంగా ఉంటూ వచ్చింది. ఆమె యొక్క విధేయత ద్వారా, ఆమె యొక్క విశ్వాసము ద్వారా వచ్చినటువంటి విధేయత ద్వారా తను ఎంతగానో సంతోషంగా ఫ్యామిలీతో గడుపుతూ వచ్చింది. ఈమె యొక్క యాక్షన్స్ మనం చూసినట్లయితే ఈమె మొదటగా ఏం చేసింది, ఎలీషా దగ్గరకు వెళ్ళింది. రెండవదిగా ఏం చేసింది, ఎలీషా చెప్పిన మాటలకు ఆమె లోబడతా వచ్చింది. అయితే ఇంకొకటి ఏం చేసిందంటే ఎలీషా చెప్పిన పని చేసింది, కంప్లీటెడ్ హర్ వర్క్. ఆమెకు అప్పగించినటువంటి పని చేసి తర్వాత మళ్ళీ ఎలీషా దగ్గరకు వచ్చి ఆయన మీదే కంప్లీట్ గా డిపెండ్ అయితే వచ్చింది అనమాట. అలాగున మన జీవితాల్లో మనం కూడా ఏదైనా మనకి పని అప్పగించబడినప్పుడు, ఏదైనా మనము మనకు అవసరత కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే చుట్టుపక్కల వారి దగ్గరికి నాకు ఇలా ఉంది, నా ఫ్యామిలీలో ఇలా జరిగింది, అలా జరిగింది, ఇలా జరిగింది అని మనము ఎవరికొకరికి చెప్పాలనే మన ఆలోచనలలో, మన తలంపుల్లో ఉంటదనమాట. అలా కాకుండా మనకి ఏది జరిగినా కూడా ఎలాంటి అది సంతోషం కానీ, అది బాధ కానీ, ఎటువంటిదైనా కానీ మొదటగా మనం ఎక్కడికెళ్ళాలంటే యేసుప్రభు పాదాల యొద్దకు వెళ్ళాలి. యేసుప్రభు దగ్గరికెళ్ళి ప్రార్థన చేసుకొని, దేవా నాకు ఇలాంటి కష్టం ఎందుకు అనుమతించావు? ఇంత సంతోషాన్ని నాకిచ్చావు. ఏదైనా సంతోషాన్ని ఇస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మన జీవితంలో అలవాటు చేసుకోవాలి. అయితే బాధ కలిగినప్పుడు దేవుని దగ్గరికెళ్ళి మొరపెట్టుకునేటువంటి మనసు మనకు ఉండాలన్నమాట. ఈ స్త్రీలాగా ఎప్పుడైతే మనం ఉంటామో అయితే దేవుడి నుంచి మనం ఎన్నో ఆశీర్వాదాలు పొందేటువంటి వారంగా ఉంటామన్నమాట. ఈమె తన నూనె అమ్మి తన అప్పులన్నిటిని ఎలాగో తీర్చుకుంటా వచ్చిందో అలాగనే మన జీవితాల్లో మనం కూడా ఎప్పుడైతే దేవుని పాదాల చెంతకు మనం వెళ్తామో మన అప్పులన్నీ క్లియర్ అవ్వబడతాయి అన్నమాట. ఇలాగనే ఇంకొక స్త్రీని మనం చూసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. 17వ అధ్యాయం 8వ వచనం నుంచి 24 వరకు. ఇక్కడ మధ్యలో నేను కొంచెం చదువుతాను అవసరమైన వర్సెస్. 8వ అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనం వరకు నేను చదువుతాను. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకతడు లేచి సారేపతనకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు
అచ్చట కట్టెలు ఎరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవం తోడు తొట్టిలో పట్టెడి పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యుద్ధనున్నవే గాని అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితినా నేను. అయితే ఈ కాంటెక్స్ట్ లో ఏముందంటే, ఒక సారేపతు విధవరాలు, మనకందరికి పరిచయమైన భాగమే ఇది. సారేపతు విధవరాలు ఎలీషా ఇజ్రాయెల్లో కరువు వచ్చినప్పుడు ఎలీషాని కాకుల ద్వారా పోషిస్తూ వచ్చాడు. అయితే ఎలీషాకి ఏం చెప్తాడంటే 8వ వచనంలో మనం చూసుకుంటున్నాం, యెహోవాకు ఎలీషాకు ప్రత్యక్షమై ఏలియాకు ప్రత్యక్షమై ఏం చెప్తారంటే, సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊర్లో ఒక విధవరాలు ఉంది. ఈమె కూడా ఒక విధవరాలు. ఈమె క్వాలిటీస్ మనం చూసినట్లయితే ఈమె కూడా ఒక విధవరాలు. అయితే ఈ విధవరాలు దగ్గరికి ఏలియా ప్రవక్త వెళ్తూ ఉన్నాడు. ఈమె ఏ ప్రాంతానికి చెందింది అంటే సీదోను పట్టణ సంబంధమైన సారేపతు. ఈ సీదోను పట్టణం ఇజ్రాయేల్కి దరిదాపుగా దగ్గరలో ఉండేది. ఈ సీదోన్లో ఉండేటువంటి వాళ్ళంతా ఇజ్రాయేలులు కారు, వీళ్ళంతా అన్య జనాంగం. సో ఈ స్త్రీని ఈ వాక్య భాగాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే, ఈమె ఒక అన్యమైన స్త్రీ, అన్యురాలైన స్త్రీ, ఒక జెంటైల్ ఉమెన్ ఈమె. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఏలియా ప్రవక్త అక్కడికి వెళ్ళినప్పుడు ఈమె ఏం చేస్తా ఉన్నింది, ఈమె పుల్లలు ఏరుకుంటా ఉన్నింది. ఒక విధవరాలు అచ్చట కట్టెలు చుండుట చూసి, ఈమె యొక్క యాక్షన్స్ ద్వారా మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, ఈమె ఒక ఏదో కష్టంలో ఉంది. కట్టెలు ఏరుకుంటా ఉందన్నమాట. ఏరుకుంటా ఉంటే ఏలియా ప్రవక్త ఆమెని పిలుస్తాడు. త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. అయితే ఏలియా ప్రవక్త ఆ మాట చెప్పగానే ఆమె వెళ్ళబోయింది. ఆమె నీళ్లు తేబోచుండగా 11వ వచనం చూసుకుందాం. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకురమ్మని చెప్పాను. అయితే ఆమె నీళ్లు తేయడానికి వెళ్ళింది. అయితే మళ్ళీ ఏలియా ప్రవక్త ఆమెను పిలిచి ఏం చెప్తాడు, ఆ నాకు ఒక రొట్టె ముక్కను నా చేతిలో నీ చేతితో కొంచెం తీసుకురమ్మని చెప్తానన్నమాట. అందుకు ఆమె ఏం రెస్పాన్స్ ఇస్తుంది చూద్దాం. 12వ వచనంలో, నీ దేవుడైన యెహోవా జీవం తోడు తొట్టిలో పట్టడి పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు ఉన్నవని నా యుద్ధనున్నవే గాని అని చెప్తదనమాట. అప్పం ఒకటైనను లేదు అని చెప్తదనమాట. అయితే ఈ 12వ వచనంలో మనం చూస్తాం, నీ దేవుడైన యెహోవా జీవం తోడు. అయితే ఏలియా ప్రవక్తతో అంటా ఉందన్నమాట, నీ దేవుడైన యెహోవా అంటే వాళ్ళకి దేవుడు కాదనమాట. ఆమె అన్యురాలు కదా, జెంటైల్ ఉమెన్ కాబట్టి నీ దేవుడైన యెహోవా జీవం తోడు అని. ఈమెకి ఏదో కొంచెం అంటే మొదటి మొదటి విధవరాలతో మనం కంపేర్ చేస్తే ఈమెకి దేవుడు అనేది కొంచెం జ్ఞానం ఉంది. కొంచెం అదే దేవుడి పిల్లలంటే ఇజ్రాయెల్‌కి పక్కన దరిదాపులో ఉండేటువంటి సీదోను పట్టణం కాబట్టి సో కొంచెం ఐడియా ఉంది దేవుని మీద, కానీ కంప్లీట్‌గా ఐడియా లేదు. అందుకే ఏలియా ప్రవక్తతో ఈ మాట అంటా ఉందన్నమాట. ఇక్కడ ఈమె ఏలియాకి ఒబీడియన్స్ చూపించింది, కానీ ఫస్ట్ ఎళ్లి నీళ్లు తెమ్మంగానే తీసుకురావడానికి వెళ్ళిందే కానీ మళ్ళా నెక్స్ట్ ఏమంటుంది, ఒక రొట్టె తెమ్మని చెప్తే తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనె ఉన్నాయి. నేను చావక ముందు నేను ఇంటికి పోయి నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునేవాళ్ళని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితున్నా నేను. అయితే ఏలియా ప్రవక్త ఒక రొట్టె తెమ్మనగానే ఆమె అక్కడ ఆగిపోయింది. ఆమెకి డౌట్ వస్తుంది అనమాట. ఆమెలో ఆల్రెడీ కొంచెం విశ్వాసం ఉంది. ఈ విశ్వాసం ఉందని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, నీ దేవుడైన యెహోవా జీవం తోడు అని అంటా ఉంది. అంటే ఇజ్రాయేల్ దేవుడు గురించి ఆమెకి కొంచెం ఐడియా ఉంటది. ఎందుకంటే ఆ సమయంలో కరువు వచ్చిందే ఇజ్రాయేలుల వల్ల. ఇజ్రాయెల్ దేశంలో కరువు వచ్చింది. ఆ ఎఫెక్ట్ అంతా పక్కన ఉన్నటువంటి సీదోను పట్టణం మీద కూడా పడిందనమాట. ఆమె అయితే ఈమెలో ఒక మంచి క్వాలిటీ మనం చూడొచ్చు అనమాట. అయితే నీ వల్లనే ఈయన ఇజ్రాయేలుల ఇజ్రాయేలుడని ఆమెకి ఎలా తెలిసి ఉండొచ్చు అంటే, అయితే పట్టణపు గవిని యొద్ద ఈమె ఉందన్నమాట. అయితే ఇక్కడ చూస్తున్నాం కదా, ఆ 10వ వచనంలో, అందుకు అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా, ఈమె పట్టణపు గవిని యొద్ద ఉందన్నమాట. సో పట్టణపు గవిని యొద్ద ఉన్నారంటే అటు ఎదురుగా ఉండే పట్టణంలో నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. సో ఈమెకి ఇజ్రాయేల్ అని ఐడియా ఉంది, కానీ ఆ
ఐడియా ఉంది. దేవుని గురించి కూడా కొంచెమే జ్ఞానం ఉంది. అయితే మీ ఇజ్రాయెల్ నుంచి నువ్వు వచ్చావు గదా! మీ వల్లనే మాకు కరువొచ్చింది. మీ వల్లనే నాకిలా వచ్చిందని నేనైతే క్వెషన్ చేయలేదు గానీ, ఇక్కడైతే ఆమె డౌట్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తా వచ్చిందనమాట. నా దగ్గర తొట్టిలో పిండి లేదు, నూనె లేదు. నేను చావక ముందు నా కొడుకు నేను పెట్టుకొని తిని చనిపోదాం అనుకుంటున్నాం అని చెప్పి ఒక డౌట్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తా. నాకున్నదంతా నీకు పెట్టేస్తే మాకెట్లొస్తది అనేటువంటి డౌట్‌ని ఈమె ఒకటి ఎక్స్‌ప్రెస్ చేస్తా ఉందన్నమాట. అయితే 13వ వచనాన మనం చూసినట్లయితే అప్పుడు ఏలీయా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు అనెను. అంతటా ఆమె వెళ్లి ఏలీయా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయించు వచ్చిరి. ఈ వాక్య భాగాన్నంతటిని మనం చూసినట్లయితే 17వ అధ్యాయం 14, 15, 16 వచనాలు మనం చూసినట్లయితే అయితే ఈమె ఫస్ట్ ఏం చేసింది? ఎళ్లి నీళ్లు తెమ్మనగానే తీసుకురావడానికి వెళ్ళింది. అయితే రొట్టె తీసుకురమ్మనగానే కొంచెం ఒక బ్యాక్ స్టెప్ ఏసిందనమాట. ఆమెలో కొంచెం విశ్వాసం ఉంది. కానీ ఒబీడియన్స్ మాత్రం ఇమ్మీడియేట్‌గా చూపించలేదు. వెంటనే చూపించలేదు. కొంచెం డౌట్ పడింది. కొంచెం ప్రశ్న వేసింది. ఆయన ప్రశ్న వేసినప్పుడు ఏలీయా ఇలా చెప్తూ వచ్చాడు. అయితే ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా నీ నీకు సమృద్ధిగా ఇస్తాడు. నీ తొట్టిలో పిండి తక్కువ కాదు. నీ బుడ్డిలో నూనె అయిపోదని చెప్పినప్పుడు ఆమె తిరిగి వెళ్లి ఏలీయాకు అప్పం చేసుకొనొచ్చి ఇస్తుందనమాట. అయితే ఆమెను, ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయించు వచ్చిరి. అనేక దినములు భోజనం చేస్తా వచ్చినారు. అయితే ఈమె విషయంలో ఇంకొక మాట ఈ అధ్యాయంలో 17వ అధ్యాయంలో 17-24 వరకు మనం చూసుకున్నట్లయితే ఏలీయా ఆమె దగ్గర చాలా రోజులు ఉంటూ వచ్చాడు. అక్కడ పోషింపబడుతూ వచ్చాడు. అయితే ఆ ఇంటి యజమానురాలైనకు ఆమె కుమారుడు వ్యాధి గలవాడు. వ్యాధి వచ్చి రోగం వచ్చి ఆయన చాలా ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయెను అని 17వ వచనంలో ఉంది. సో ఎక్కువ రోగం వచ్చి ఆయన ఆ బాబు చనిపోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆమె ఏలీయాతో ఒక మాట అంటుంది. నా దైవజండా నా యొద్దకు నీవు రానిమిత్తమేమి నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనం చేయగా ఇక్కడ కూడా మళ్ళా క్వశ్చన్ చేస్తా వచ్చింది. ఆమెకు కష్టం వచ్చింది. మొదట్లో వాటర్ తెమ్మని చెప్పగానే తిరిగి వెళ్ళింది. రొట్టె లేదని చెప్పి రొట్టె తెమ్మని చెప్పగానే అక్కడ కొంచెం బ్యాక్ స్టెప్ వేసిందనమాట. ఇక్కడ కూడా మళ్ళా తృప్తిగా తిన్నారు, అదంతా అయిపోయింది. కుమారుడికి వ్యాధి వచ్చింది అని చనిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అయితే ఈమెమంటుంది, దైవజండా నా యుద్ధకు నీవు రానిమిత్తమేమి, నా పాపంను నాకు జ్ఞాపకం చేస్తున్నావు, నా కుమారుని చంపుటకై నా యుద్ధకు వచ్చినావా అని చెప్పి క్వశ్చన్ చేస్తా ఉందన్నమాట. అయితే ఈ దైవజనుడు ఏం చేస్తాడు, ప్రార్థనలో యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాడిని బాగు చేసి ముడతాడనమాట. అయితే 24వ వచనంలో ఒక మాట చదువుకుందాం. ఆ స్త్రీ ఏలీయాతో నీవు దైవజండవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదుననెను. మొదటగా ఏం చేసింది, రొట్టె ఇమ్మండగానే నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు అని ఏలియా చెప్పగానే ఓకే ఓకే అండి ఓకే అని చెప్పి అక్కడ ఒబే చేస్తా వచ్చింది. కొంచెం బ్యాక్ స్టెప్ వేసిన తర్వాత ఒబే చేసింది. ఇక్కడ కూడా కుమారునికి ఆ వ్యాధి వచ్చినప్పుడు ఏలియా ఆ బాబుని ముట్టి స్వస్థపరిచినప్పుడు స్వస్థత పొందిన తర్వాత ఏమంటుంది, నీవు దైవజండవైనావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అంటున్నాను. ఈమె విషయంలో మనం చూసినట్లయితే ఈమె ఒక జెంటైల్ ఉమెన్, ఒక అన్యురాలైన స్త్రీ అయినప్పటికీ కూడా ఆమెలో కొంచెం విశ్వాసం ఉందని మనము కొన్ని వచనాల ద్వారా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అయితే ఈమె ఏం చేసిందంటే ఫెయిత్ ఉన్నింది, విశ్వాసం ఉన్నింది. కానీ ఇమ్మీడియట్ ఒబీడియన్స్ చూపించడానికి ఆమె బ్యాక్ స్టెప్ వేసిందనమాట. ఇది ఎప్పుడైతే ఏలియా వాగ్దానం చేసి ఇలా కొన్ని మాటలు చెప్పిన తర్వాత కానీ ఆమె ఒబీడియన్స్ చూపించలేదు. అయితే ఈ ఇద్దరు విధవరాళ్ళు ఒక భాగం అయితే వీళ్ళేం చేశారు, వీళ్ళిద్దరిలో ఫస్ట్ విధవరాల్లో
విశ్వాసం ఉనింది. విశ్వాసం ద్వారా విధేయత చూపిచ్చింది. తన అప్పులన్నీ క్లియర్ అయిపోయినాయి. ఈ రెండో విధవరాలు సారెపతు విధవరాలు గురించి మనం చూసినట్లయితే ఆమెలో విశ్వాసం ఉనింది. ఆమె ఇమ్మీడియేట్ రెస్పాన్స్ ఇచ్చింది, కానీ ఆమెలో ఒబీడియన్స్ విధేయత రావడానికి చాలా టైం పడుతూ వచ్చిందనమాట. ఎప్పుడైతే ఏలీయా ఆశీర్వదించిన తర్వాత ఆమె ఏం చెప్పింది, యెహోవా మాట నిజమని నువ్వు దైవజనుడవని ఎరుగుదును అని చెప్పి అంటా వచ్చిందనమాట. ఈ ఇద్దరు ఈ ఇద్దరు విధవరాళ్ళ కంటే కాంట్రాస్ట్ గా ఇంకొక అతన్ని మనం చూసుకుందాం. రెండవ రాజులుగా ఇంకొక ఎగ్జాంపుల్ ని మనం చూసుకుందాం. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయం. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1-15 వచనాలు. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయం కలుగజేసిండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై ఘనత దయ పొందినవాడాయను. యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. అయితే ఈ వచనాల నుంచి 5వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 15 వచనాలకు మనం చూసినట్లయితే ఈయన యొక్క సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను. ఈ స్టోరీ కూడా మనం వినే ఉంటాము. అయితే మనకు పరిచయమైన భాగం ఇది కూడా. ఈ నయమాని యొక్క క్వాలిటీస్ మనం చూసినట్లయితే, ఈ నయమాని ఎవరు? సిరియా రాజు సిరియా రాజు యొక్క సైన్యాధిపతి అయితే ఈయన పొజిషన్ మనం చూద్దాం. అక్కడ ఆ విధవరాలు మొదట చూసినటువంటి విధవరాలు ఏ కండిషన్ లో ఉంది? ఆమె అప్పులు ఉన్నటువంటి కండిషన్ లో ఉందన్నమాట. ఆమె చాలా పువర్ కండిషన్ లో ఉంది, చాలా దయనీయమైన సిచ్యుయేషన్ లో ఉందన్నమాట. అయితే నెక్స్ట్ చూసినటువంటి సారేపతి విధవరాలు, ఆమె కూడా ఒక పూర్ కండిషన్ లో ఉంది. ఎలా మనం అర్థం చేసుకోవచ్చు అంటే, గవిని యొద్ద ఆమె పుల్లలు ఏరుకుంటా ఉంది. సో ఆమె పరిస్థితి కూడా కరువు సమయంలో చాలా దయనీయంగా ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి నయమాను ఈయన యొక్క గొప్ప వ్యక్తి అన్నమాట. సిరియా రాజు దగ్గర సైన్యాధిపతి అయినటువంటి నయమాను. అయితే అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. ఈయన ఫస్ట్ క్వాలిటీస్ మనం చూసినట్లయితే, ఈయన ఒక సైన్యాధిపతి. తర్వాత ఆయన యజమానుని దృష్టికి గనుడు, అదొక సెకండ్ క్వాలిటీ. థర్డ్ క్వాలిటీ ఏంటంటే ఆయన మహాపరాక్రమశాలి, మైటీ మ్యాన్ ఆఫ్ వాలర్. అయితే ఈయనకేముందంట, ఒకటి కుష్ఠరోగం ఉందంట. అయితే ఇజ్రాయెల్ అంతా చెరపట్టబడుతూ వచ్చినప్పుడు ఒక చిన్నది వాళ్ళ కుటుంబంలో పనిచేస్తా ఉంటదన్నమాట. 3వ వచనంలో 2వ వచనంలో మనం చూడగలుగుతాం. ఇజ్రాయెల్ దేశం మీదకి సిరియన్లు గుంపులుగా ఇజ్రాయెల్ దేశం మీదకి వెళ్ళినప్పుడు ఒక చిన్నది పట్టబడదా వచ్చేది. ఆ చిన్నది నయమాను యొక్క ఇంట్లో పని చేస్తా ఉంటది అనమాట. ఆ చిన్నది ఏం చెప్తుందంటే నయమాను యొక్క భార్యకి, అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నయమాన్ చిన్నది చెప్తా ఉంది. రెండవ వచనం 3వ వచనం ఒకసారి చదువుతాను. సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీదికి పోయి ఉండేది. వారచట నుండి ఒక చిన్నదాని చెరగుని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలతో అనెను. అయితే అక్కడ ఉన్నటువంటి చిన్నది ఏం చెప్తా ఉంది? నయమాను యొక్క భార్యతో ఏం చెప్తా ఉంది? షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అయితే ఈ నయమాని యొక్క క్వాలిటీస్ మొదటగా మనం చూసుకున్నాం కదా. ఈయన యొక్క సైన్యాధిపతి, ఈయన యజమాని దృష్టిలో గనుడైనటువంటి వాడు, అయితే మహాపరాక్రమశాలి అయినటువంటి వాడు. అయితే ఈయన ఒక కుష్ఠరోగి. ఈయనకేం చేసింది? ఆ చిన్నది ఏం చెప్పింది? ఇజ్రాయెల్ చిన్నది ఏం చెప్పింది? ఇజ్రాయెల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, షోమ్రోన్ లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఎలీషా ప్రవక్త. ఆయన దగ్గరికి వెళ్తే స్వస్థత వస్తుంది అని చెప్పి చెప్తుంది అనమాట. నయమాన్ యొక్క భార్యకు చెప్పినప్పుడు అయితే నయమాన్ ఏం చేస్తాడంటే, నయమాన్ యొక్క యాక్షన్స్ ని మనం చూస్తాం. నయమాను 4వ వచనం. నయమాను రాజునొద్దకు పోయి ఇజ్రాయేలీ దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా.
ఫస్ట్ నయమాన్ ఎక్కడికెళ్తా వచ్చినాడు. చిన్నదేమో ఏం చేసింది, ఎలీషా దగ్గరికి వెళ్తేనే స్వస్థత వస్తుంది అని చెప్పింది. నయమాన్ ఏం చేశాడు, మొదటగా రాజు నద్దకెళ్ళాడు. ఏ రాజు? సిరియా రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడు, సిరియా రాజు, నేను ఇజ్రాయెల్ రాజునకు దూత చేత పత్రిక పంపించినని ఆజ్ఞ ఇచ్చాను గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారంను 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇజ్రాయెల్ రాజునకు పత్రికను అప్పగించాను. మొదటగా సిరియా రాజు దగ్గరికి వెళ్ళాడు. సిరియా రాజు ఏం చేశాడంటే పత్రిక రాసి పంపించాడు. ఇలా పలాని మా సైన్యాధిపతి కుష్ఠరోగి, మాకు స్వస్థత కావాలి అని చెప్పి ఒక లెటర్ రాసి పంపించాడు అనమాట. సిరియా రాజు ఇజ్రాయెల్ రాజు పంపించాడు. అయితే ఇజ్రాయెల్ రాజు ఆ పత్రిక తీసుకోగానే ఏం చేశాడు, నేనేమన్నా ఒక 7వ వచనంలో మనం చూస్తామా, ఒకనికి కలిగిన కుష్ఠరోగంను మాన్పడానికి నేనేమన్నా దేవుణ్ణా, నేను ఒకనికి కలిగిన కుష్ఠరోగను మాన్పుమని నా యుద్ధకి ఇతడు పంపుట ఏమి, నాతో కలహమునకు కారణం అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించరని చెప్పి ఆయన బట్టలు చింపుకొని చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తాడనమాట. ఇక్కడ టెన్షన్ పడతాడనమాట. ఒక రాజు నుంచి ఇలాంటి పత్రిక నాకు రావడం ఏంటి, నేనేమన్నా స్వస్థపరిచేవాడినా అని చెప్పి అలా చేస్తాడు. ఈ విషయం మనకు ఎలీషాకు తెలియగానే ఏం చేస్తాడంటే, దైవజనుడైన ఎలీషాకు తెలియగానే ఏం చేస్తాడు, రాజు వద్దకు ఆ రాజుకు చెప్తాడనమాట. అతన్ని నా యొద్దకు పంపించమని చెప్తాడనమాట. అయితే ఈ నయమాను యొక్క యాక్షన్స్ ని మనం చూసినట్లయితే మొదటగా ఏం చేశాడంటే తన యొక్క నాలెడ్జ్ ని, తన యొక్క జ్ఞానాన్ని వాడుతూ వచ్చాడు ఇక్కడ. చిన్నది ఏం చెప్పింది, షోమ్రోన్‌లోనున్న ఎలీషా ప్రవక్త దగ్గరకు వెళ్ళమని చెప్తే, ఎలీషా ప్రవక్త దగ్గర నా యజమానుడు, నా ఏలినవాడు ఉండవలెనని నేను ఎంతో కోరుచున్నానని 3వ వచనంలో అంటదనమాట. అయితే షోమ్రోన్‌లో ఉన్న ఎలీషా ప్రవక్త దగ్గరకు వెళ్ళమంటే మొదటగా నయమాన్ ఎక్కడికెళ్తూ వచ్చాడు, సిరియా రాజు దగ్గరికెళ్ళాడు. సిరియా రాజు దగ్గరికెళ్ళి ఒక లెటర్ రాయించి ఇజ్రాయెల్ రాజుకి లెటర్ పంపించి ఆయన ఆయన దగ్గర నుంచి స్వస్థత వస్తదని చెప్పి ఈయన ఎక్స్‌పెక్ట్ చేశాడనమాట. సిరియా రాజు దగ్గరికెళ్ళాడు. మళ్ళీ తర్వాత ఇజ్రాయెల్ రాజు దగ్గరికెళ్ళాడు. అది ఇజ్రాయెల్ రాజు దగ్గరికి కూడా వెళ్ళిండొచ్చు. అయితే ఇక్కడ 8వ వచనంలో మనం చూసినట్లయితే ఇజ్రాయెల్‌లో 8వ వచనం మొత్తంగా చదువుతాను. ఇజ్రాయెల్ రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇజ్రాయెల్లో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానం చేశాను. అతన్ని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానం చేశాను. అంటే ఇజ్రాయెల్ రాజు దగ్గరికి ఇతను నయమాను వెళ్ళాడు. అయితే అక్కడి నుంచి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఇతని యొక్క యాక్షన్స్ గమనించినట్లయితే స్వస్థత కావాలి. నయమానికి ఏం కావాలి, కుష్ఠరోగం ఉంది, ఎన్నో దినాల నుంచి కష్టపడుతున్నాడు, ఆయనకి స్వస్థత కావాలా. స్వస్థత కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి చిన్నది ఎంతో స్పష్టంగా పేర్కొంటా వచ్చింది. కానీ ఈయన ఏం చేశాడు, మొదటగా సిరియా రాజు దగ్గరికి వెళ్ళి, తర్వాత ఇజ్రాయెల్ రాజు దగ్గరికి వెళ్ళి, తర్వాత ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తాడు. ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఏమంటాడంటే, ఎలీషా ఏమంటాడు ఇక్కడ, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. ఆ ఒక దూతను పంపించాడంట. యోర్దాను నదిలో వెళ్ళి 7 మార్లు స్నానం చేస్తే నీకు స్వస్థత కలుగుతుందని చెప్పి నయమాను చెప్తాడనమాట ఎలీషా ప్రవక్త. అందుకు 11వ వచనం, అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యుద్ధకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగంగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. అయితే ఈ నయమాని యొక్క ఎక్స్పెక్టేషన్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఎలీషా ప్రవక్త వచ్చి నా దగ్గరకు వచ్చి నాకు కుష్ఠరోగం ఉన్నటువంటి చెయ్యిని ముట్టి రోగంగా ఉన్న స్థలం మీద చెయ్యి ఆడించి కుష్ఠరోగంను మాన్పునని నేను అనుకున్నాను. అయితే ఆయన సింపుల్ గా చెప్పేశాడు, యోర్దాను నదికెళ్ళి 7 మార్లు స్నానం చేయమని చెప్పి సింపుల్ గా చెప్తున్నాడని చెప్పి ఈయన కోపం వచ్చింది ఈయనకి. ఏంటి ప్రవక్త ఇలా చెప్తున్నాడు, యోర్దాను నదిలో స్నానం చేయమంటాడేంటి, స్నానం చేసిన వెంటనే కుష్ఠరోగం బాగా అయిపోతుందా అని చెప్పి ఈయన ఏం చేశాడు, కోపం వచ్చింది. 12వ వచనంలో లాస్ట్ భాగంలో చూసినట్లయితే అతడు ఆ ఇజ్రాయెల్ దేశంలోని నదులన్నిటికంటే
శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధునందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. దమస్కులో ఉన్నటువంటి నదులన్నీ చాలా శ్రేష్టమైనటువంటివి. దమస్కులో ఉన్నటువంటి నదులన్నీ శ్రేష్టమైనటువంటివి. వాటిలో స్నానం చేసి నేను శుద్ధి పొందలేనా అని చెప్పి కోపం వచ్చేసి రౌద్రుడై తిరిగి వెళ్ళిపోతున్నాడంట. ఈయన యొక్క యాక్షన్స్ మనం గమనించినట్లయితే తిరిగి వెళ్ళిపోతున్నాడు. కోపం వచ్చేసింది. ఇట్లా చెప్పాడేంటి ప్రవక్త? నేను నేను ఎక్స్పెక్ట్ చేసినటువంటి విధానంలో నాకు స్వస్థత రాలేదు. స్వస్థత వస్తదనుకున్నాను. ఇలా జరిగిందేంటి అని చెప్పి కోపంగా వెళ్ళిపోతున్నాడు. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎట్లా నీవు చేయకుందువా? ఇక్కడ ఈ వచనాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, గొప్ప కార్యము. ఈయన ఒక గొప్ప మనిషి. ఈయన ఒక తన యజమాని దృష్టికి ఘనుడు, మహాపరాక్రమశాలి. అయితే ఈయనకేముందంట? కుష్ఠరోగం ఉంది. అయితే ఈయన గొప్ప పరాక్రమశాలి కాబట్టి గొప్ప గొప్ప కార్యములే చేయడానికి ఇష్టపడుతున్నాడు. చిన్న చిన్న కార్యాలు చేయడానికి అతనికి మనసు లేదనమాట. తన యొక్క ఓన్ జ్ఞానాన్ని, ఓన్ నాలెడ్జ్ ని వాడుతున్నాడు ఇక్కడ. సిరియా రాజు దగ్గరికి వెళ్ళాడు. ఇజ్రాయెల్ రాజు దగ్గరికి వెళ్ళాడు. పత్రిక పంపించాడు. తర్వాత లాస్ట్ లో ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చాడు. ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చాడే కానీ ఇక్కడ కూడా తన డిజోబీడియన్స్ ని చూపిస్తా ఉన్నాడు అనమాట. తను ఇమీడియట్ గా ఒబీడియన్స్ చూపించట్లేదు. తనలో ఒబీడియన్స్ రావడానికి చాలా టైం పడతా ఉంది. తనలో ఆల్రెడీ విశ్వాసం ఉంది. విశ్వాసము ఆ విశ్వాసం అంటే కంప్లీట్ విశ్వాసం లేదు కానీ ఇతడు ఇక్కడ కూడా నీ దేవుడైన యెహోవా అని అంటా వస్తాడు. ఇక్కడ కూడా ఈ ఈ భాగంలో కూడా తన దేవుడైన యెహోవా 11వ వచనంలో తన దేవుడైన యెహోవా నామంను బట్టి తన చెయ్యి రోగంగా ఉన్న స్థలం మీద ఆడించి అని అంటాడు. తన దేవుడైన యెహోవా. ఈయన ఏమనుకున్నాడంటే, నేను ఆయన దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత వస్తది. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దినాల నుంచి నేను బాధపడుతున్నాను కదా, నాకు స్వస్థత వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాడనమాట. ఈయనలో కూడా విశ్వాసం ద్వారానే విధేయత వస్తుంది. ఆయనలో ఎంతో కొంత విశ్వాసం ఉంది. కాకపోతే ఆయన ఇమీడియట్ గా ఒబీడియన్స్ చూపించలేదు. తనలో ఒబీడియన్స్ రావడానికి చాలా టైం పడుతుంది. ఎప్పుడైతే ఆ దాసుడు ఆ మాట అంటా వస్తాడో, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించినడని చేయకుందువా అంటానే తనకి స్ట్రైక్ అయిపోయింది అనమాట. అంటే గొప్ప కార్యాలే చేయడానికి ఇతను రెడీగా ఉన్నాడు. చిన్న చిన్న కార్యాలు చేయడానికి ఇతను రెడీగా లేడనమాట. అయితే ఏం చేశాడు? వెంటనే అతడు పోయి 14వ వచనం, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలె దేహం వలనై అతడు శుద్ధుడాయను. అయితే ఏం జరిగిందంట? నయమాను విషయంలో అతడు శుద్ధుడవుతా వచ్చినాడు. యోర్దాను నదిలో 7 మార్లు మునగ్గానే శుద్ధుడవుతా వచ్చినాడు అనమాట. అయితే ఈ నయమాను యొక్క ఈ కాంటెక్స్ట్ అంతటిని మనం చూసినట్లయితే ఈయన చాలా వేస్ వెతుక్కుంటా వచ్చినాడు. మొదటగా ఈయనకేం కావాలి? స్వస్థత కావాలి. స్వస్థత కావాలంటే ఏం చేయాలి? ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. అయితే ఈయన తన ఓన్ జ్ఞానాన్ని, తన ఓన్ నాలెడ్జ్ ని వాడుతూ వచ్చాడు. తన పద్ధతిలోనే స్వస్థత రావాలని చెప్పి తను ఆశపడతా వచ్చినాడు అనమాట. తన పద్ధతిలో స్వస్థత అంటే తను ముట్టాడు, బాగు చేస్తాడు అని చెప్పి తన పద్ధతిలో స్వస్థత రావాలని ఆశపడుతూ వచ్చాడు. అయితే ఈయనకేం జరిగింది? ఫైనల్ గా స్వస్థత పొందాడు. కాకపోతే ఆ ఒబీడియన్స్, ఆ విధేయతలోకి రావడానికి తనకి చాలా టైం తీసుకుంటూ వచ్చాడు అనమాట. చాలా స్టెప్స్ తీసుకుంటూ వచ్చాడు. అయితే ఈ నయమాను యొక్క సారాంశాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, మన యొక్క సొంత జ్ఞానాన్ని మనం ఎప్పుడు వాడడానికి ప్రయత్నించకూడదు అనమాట. ఈ ముగ్గురిని గురించి మనం చూసినట్లయితే, మొదటి వీడియోని మనం చూసినట్లయితే రెండవ రాజు గ్రంథం 4వ అధ్యాయంలో ఒక విధవరాన్ని మనం చూసాం కదా. ఆ విధవరాలు ఏం చేసిందంటే ఫస్ట్ గా ఇమీడియట్ గా లోబడతా వచ్చింది. తన జ్ఞానాన్ని ఎక్కడ వాడలేదు. అన్ని ఆయిల్ అంతా, నూనెంతటిని నింపుకున్న తర్వాత కూడా తన జ్ఞానాన్ని తను వాడకుండా ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఎలీషా చెప్పినట్లే చేసి తన అప్పులన్నిటిని తీర్చుకుంటా వచ్చింది అనమాట. తన జ్ఞానాన్ని ఎక్కడ వాడలేదు, ఎలీషాని ప్రశ్నించలేదు. సో తనలో ఉన్నటువంటి విశ్వాసం ద్వారా వచ్చినటువంటి విధేయతను తను కంప్లీట్ గా కనుపరుస్తా వచ్చింది అనమాట. అయితే రెండో సారెపతు విధవరాల్ని మనం చూసినట్లయితే, ఈమె యొక్క అన్యురాలు, సీదోను పట్టణానికి చెందినటువంటి అన్యురాలు. అయితే ఈమె ఏం చేసింది? నీళ్లు తీసుకురమ్మనగానే
తీసుకురావడానికి వెళ్ళింది కానీ రొట్టె అడగగానే ఆమె ఒక బ్యాక్ స్టెప్ వేసింది. అయితే ఏలియా ప్రవక్తని క్వశ్చన్స్ అడిగింది. ఎన్నో క్వశ్చన్స్ డౌట్ రైజ్ చేసింది అనమాట. వింతగా డౌట్ రైజ్ చేసింది. అయితే ఈమెలో విధేయత చూపించడానికి కొంచెం టైం పట్టింది. కుమారుడు వ్యాధితో బాధపడతా వచ్చినప్పుడు ఏలియా ప్రవక్త ఎప్పుడైతే ఆమెను లేపుతూ వచ్చినాడో తర్వాతనే నీవు దైవజనుడవు, ఆహా నీ దేవుడు గొప్పవాడు అని చెప్పి ఆమె అంటా వచ్చిందనమాట. ఈమెలో కూడా విశ్వాసం ఉంది కానీ ఈమెలో ఒబీడియన్స్ రావడానికి చాలా టైం పడుతూ వచ్చింది. అలాగుననే ఈ నయమాను యొక్క సారాంశం మనం చూసినట్లయితే నయమానులో కూడా ఇతనేమో ఒక సైన్యాధిపతి, మహాపరాక్రమశాలి, గొప్ప కార్యంలో చేయడానికి ఇష్టపడేటువంటి వాడు. చిన్న చిన్న కార్యాలు చేయడానికి ఇష్టపడేటువంటి వాడు కాదు. అయితే ఈయన స్వస్థత పొందడానికి తన సొంత మార్గంలో తన జ్ఞానాన్ని వాడాడనమాట. తన జ్ఞానాన్ని వాడుతూ ఇన్ఫ్లుయెన్స్ చేసి రాజుల దగ్గరికి వెళ్ళి స్వస్థత వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాడు కానీ ఫైనల్ గా ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎలీషా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా తను కోపాన్ని తను ఎక్స్ప్రెస్ చేస్తూ వచ్చినాడు అనమాట. కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసి గొప్ప కార్యములు చేయ తలంచుదువా అని తన దాసుడు అనగానే తనకి జ్ఞానం వచ్చి తను యోర్దాన్లోకి వెళ్ళి స్వస్థత పొందుతూ వచ్చాడు. ఇక్కడ ఇతను చేసిన యాక్షన్స్ ఏంటంటే తన సొంత జ్ఞానాన్ని వాడడానికి ప్రయత్నించాడు. ఎన్నో ప్రశ్న వేశాడు. తన సొంత విధానంలో స్వస్థత రావాలని ఎక్స్పెక్ట్ చేశాడు అనమాట. ఇతనిలో కూడా ఒబీడియన్స్ రావడానికి చాలా టైం పట్టింది. ఎప్పుడైతే ఒబీడియన్స్ చూపించిన వెంటనే తనకున్నటువంటి కుష్ఠరోగం బాగయి పసిపిల్ల దేహం వలె అతడు ఉమ్, శుద్ధ ఆ, పరిశుద్ధుడైతే వచ్చినాడు అనమాట. శుద్ధత పొందుతూ వచ్చినాడు అనమాట. క్లెన్సింగ్ వచ్చింది తనకి. అయితే ఈ 3 సారాంశాలను బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మొదటగా మనకు విశ్వాసం కావాలి. విశ్వాసం ఎలా వస్తుంది? విశ్వాసం ద్వారా విధేయత వస్తుందన్నమాట. మనకు మొదటగా విశ్వాసం ఎలా వస్తుంది? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. 17వ వచనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. అయితే మొదటగా ఈ విశ్వాసం ఎలా వస్తుందంట? ఆ విశ్వాసము వినుట వినుట వలన వస్తుందంట. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అయితే మొదటగా ఉన్నటువంటి స్త్రీ ఏం చేసింది? ఆమెకు దేవుడి గురించి అంతో ఇంత తెలుసు దేవుని యొక్క కార్యాల గురించి వినింది కాబట్టి తనలో విశ్వాసం వచ్చింది. తర్వాత విధేయత చూపించింది. తన అప్పులన్నీ క్లియర్ చేసుకుంది అనమాట. రెండవ స్త్రీని మనం చూసినట్లయితే ఆమె కూడా సీదోను పట్టణ సంబంధరాలు కాబట్టి నీ దేవుడనే యెహోవా జీవము తోడు అని అంటా వచ్చింది ఏలియాతో. అంటే ఆమెకు అంతో ఇంతో దేవుని గురించిన జ్ఞానం కొంచెం ఉంది. కంప్లీట్ గా లేకపోయి ఉండొచ్చు, అంత కొంత విశ్వాసం ఉంది. అట్లా వినుట వలన విశ్వాసం. మన జీవితాల్లో మనం కూడా వినుట వలన విశ్వాసం. అయితే ఏం వినాలంట? మనము లోకంలో ఉన్నటువంటి సమస్యలన్నీ, పక్కింటోళ్ళకి పొరుగింటోళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ, మందిరాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ, ఇరుగు పొరుగు వారి ద్వారా వచ్చేటువంటి సమస్యలన్నీ వినకూడదంట. ఏం వినాలంట? క్రీస్తును గురించిన మాట వలన కలుగును. క్రీస్తును గురించిన మాట. ఈ క్రీస్తును గురించిన మాట అంటే ఏంటిది? దేవుని వాక్యం. దేవుని వాక్యంతో ఎప్పుడైతే మనం టైం స్పెండ్ చేస్తా వస్తామో, దేవుని వాక్యంతో మనం ఎప్పుడైతే మన టైంని గడుపుతా వస్తామో, ప్రార్థనలో దేవుని వాక్యం ద్వారా మనం ఎప్పుడైతే గడుపుతూ వస్తామో, ఇంకా మనలో ఇంకా విశ్వాసం పెరుగుతా వస్తుంది. విశ్వాసం ద్వారా మనలో ఏమొస్తుంది? విధేయత వస్తుంది అనమాట. అలాగున మనకు టైం దొరికిన కొలది మన జీవితంలో ఎక్కువ వరకు మన సొంత జ్ఞానాన్ని మనం ఎక్కడ వాడకుండా మన యొక్క పరిస్థితుల్లో దేవుడు మన జీవితాల్లో అనుమతించేటువంటి కష్టమైన పరిస్థితులలో కూడా, సంతోషకరమైన పరిస్థితుల్లో కూడా మన యొక్క సొంత జ్ఞానాన్ని ఎక్కడ వాడకుండా దేవుని మీద ఆధారపడడం మనం నేర్చుకోవాలి. దేవుని మీద ఆధారపడాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని వినాలి. అలాగనే దేవుని యొక్క మాటలను వినడానికి మన జీవితాల్లో ఇష్టపడాలన్నమాట. అయితే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం.
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ ఏముంది? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. మన యొక్క సొంత జ్ఞానాన్ని మనం ఎక్కడా వాడకుండా ఏం ఏం చేయాలంట? క్రీస్తు అనుగ్రహించు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును మనము అభివృద్ధి పొందాలంట. అయితే దేవుని దగ్గరకు వచ్చి మనము జ్ఞానాన్ని అడగాలన్నమాట. దేవా, నాకు జ్ఞానం ఈ యొక్క విషయంలో నాకు జ్ఞానం కొరతగా ఉంది, ఈ విషయంలో నేనేం చేయాలి, ఫలానా విషయంలో నేనేం చేయాలి అని చెప్పి దేవుని పాదాల చెంతకొచ్చి మనం ఎప్పుడైతే దేవుని వాక్యం మీద వాక్యాన్ని చదువుకొని దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే పొందుతూ వస్తామో మనలో విశ్వాసం వస్తుంది. విశ్వాసం ద్వారా విధేయత వస్తా ఉందన్నమాట. ఇలాగున హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసుకుంటూ వచ్చాం కదా. అబ్రహాము విశ్వాసం ద్వారా చూపించినటువంటి విధేయత ద్వారా తను ఏం చేస్తూ వచ్చాడు? తను ఆ అందరికీ మనందరికీ తండ్రిగా ఉంటూ వచ్చాడు. విశ్వాసులకు తండ్రిగా ఉంటూ వచ్చాడు. హెబ్రీయులు రాసిన 11వ పత్రికలో మనం అందరినీ చూస్తూ వస్తాం అన్నమాట. విశ్వాసం ద్వారా ఎంతో మంది విధేయత చూపిస్తూ ఎన్నో గొప్ప గొప్ప కార్యాలని చేస్తూ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎంతగానో మనకి ఒక మాదిరిగా నిలుస్తూ వచ్చారనమాట. అలాగున మన జీవితాల్లో విశ్వాసం ద్వారా వచ్చేటువంటి విధేయత ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని దేవుని యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకొని మనం ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని దేవుడు మన ఎడల ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రణాళికలు కలిగి ఉంటాడు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని వినుట వలన విశ్వాసం పొంది, విశ్వాసం వలన విధేయత పొంది మన జీవితాల్లో మనం కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని వాడుకొని విధేయులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక.